అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖు అక్టోబర్ నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బైపోల్ రిటర్నింగ్ అధికారి గారికి అవినీతి దళారు నిర్మూలన సంస్థ నుండి వినతిపత్రం ఇవ్వనైనది. ఈ సందర్భంగా వారికి తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఈ బైపోల్స్లో డబ్బు మద్యం ఏర్లై పారే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తతో డబ్బు మద్యం పంచకుండా కట్టడి చేస్తూ దమ్మున్న నాయకులకు నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనైనది. మా అవినీతి దళారు నిర్మూలన సంస్థ బృందం ఈ ప్రాంతంలో దమ్మున్న నాయకుల గెలుపుకు ఓటర్లు సహకరించాలనే సదుద్దేశంతో బ్రోచర్ను ఈ ప్రాంతంలోని ఓటర్లందరికీ పంచడం జరుగుతున్నది. దమ్మున్న నాయకులు గెలుపులో ఓటర్లంతా ముందుండాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దమ్మున్న నాయకుల గెలుపుకు సహకరించాలని ఓటర్లకు వివరించడం జరుగుతున్నది. ఈ తెలంగాణ ప్రజలు, రైతులు అన్ని ప్రభుత్వాల నుండి పెద్ద ఎత్తున మోసపోవడం జరిగినది. ఓటర్ల బలహీనతలను పసిగట్టినటువంటి నిరంకుశ రాజకీయ నాయకులు వారిచ్చే కానుకలతో ఓటర్లను ప్రలోభ పెడుతూ పెద్ద ఎత్తున మోసం చేయడం జరుగుతున్నది. దమ్మున్న నాయకులు, విద్యావంతులారా, ఓటర్లను చైతన్యపరచాలని, వారి గెలుపులో ప్రధాన భూమిక పోషించాలని ఈ సందర్భంగా మా సంస్థ విన్నపం. అవినీతి దళారీ నిర్మూలనే లక్ష్యంగా మా సంస్థ మీ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో దమ్మున్న నాయకుల గెలుపులో యువతి యువకులు ముందుండి వారి గెలుపులో ప్రధాన భూమిక పోషించే విధంగా చర్యలు మనమంతా కలిసి తీసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం. మేరా భారత్ మహాన్.